అందరికీ నమస్కారం. వెల్కమ్ టు గీతాశ్రీ కిచెన్. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు మరో హెల్తీ రెసిపీ చేసి చూపించబోతున్నానండి. వారానికి 2, 3 సార్లు ఈ విధంగా చేసి పెట్టండి. పిల్లలు బలంగా మారతారండి. దీన్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఎక్కువ టైం కూడా పట్టదు. చాలా సింపుల్‌గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేయొచ్చు. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియో చూసే ముందు ఒక లైక్ చేయండి ప్లీజ్. ముందుగా కడాయి తీసుకొని అందులోకి 1 కప్పు వరకు పెసర్లను వేసుకోవాలి. ఇప్పుడు ఈ పెసర్లలో 2 కప్పులు నీళ్లు పోసి ఇలా 2, 3 సార్లు శుభ్రంగా కడిగి తీసుకోవాలండి. ఇప్పుడు పెసర్లు తీసుకున్న కప్పుతో 6 కప్పుల వరకు నీళ్లు వేసి ఈ పెసర్లని బాగా ఉడికించి తీసుకోవాలండి. ఇక్కడ నేను పూర్తిగా ఉడికిన తర్వాత తీసి చూపిస్తున్నానండి. ఒక పెసర గింజను తీసుకొని ఇలా ఒత్తి చూసామంటే మెత్తగా ఉడికిపోవాలండి. అలా ఉడికే వరకు ఉడికించుకోవాలి. ఈ విధంగా మెత్తగా ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు అడుగున కొన్ని నీళ్లుంటే మిగిలిపోయిన నీళ్ళని వంచేసుకోవాలండి. స్ట్రెయిన్ అవుట్ చేసుకొని ఇప్పుడు ఈ పెసర్లని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి అదే కడాయిలోకి 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ లైట్‌గా హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 టీ స్పూన్ల వరకు పచ్చిశనగపప్పు వేసుకోవాలండి. అలాగే 2 టీ స్పూన్ల వరకు ఆవాలు వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ వరకు మినపప్పును వేసుకోవాలండి. ఓ అర టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని 2 పెద్ద సైజు ఉల్లిపాయలని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్‌ని మీడియం ఫ్లేమ్‌లో ఉంచుకొని ఈ ఉల్లిపాయలు ఇవి మొత్తం కలిసే విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్‌ని మీడియం ఫ్లేమ్‌లో ఉంచుకొని అంతా కూడా చక్కగా రంగు మారే వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఇక్కడ నేను పూర్తిగా ఫ్రై అయిన తర్వాత తీసి చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 పెద్ద సైజు ఎండుమిరపకాయలని ఇలా తుంచి వేసుకొని ఇవి పొంగే వరకు ఫ్రై చేసుకోవాలండి. తాలింపు ఎంత చక్కగా పెట్టుకుంటామో మనకి టేస్ట్ అనేది అంత బాగా వస్తుందండి. ఎండుమిరపకాయలు పొంగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఉడికించి స్ట్రైన్ అవుట్ చేసి పక్కన పెట్టుకున్న పెసర్లను వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 టీ స్పూన్ల వరకు సాల్ట్ వేసుకోవాలి. అలాగే ఓ అర టీ స్పూన్ వరకు కారాన్ని వేసుకోవాలండి. ఇందులోకి కారాన్ని ఎక్కువగా వేసుకోవాల్సిన అవసరం లేదండి. లైట్‌గా వేసుకుంటే సరిపోతుంది. అప్పుడే టేస్ట్ చాలా బావుంటుంది. ఇప్పుడు ఇవి మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలండి. చివర్లో కొంచెం కొత్తిమీర చల్లేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వీటిని ఏదైనా ప్లేట్‌లోకి కానీ, గిన్నెలోకి కానీ తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అదే కడాయిలో చేసుకున్నామంటే సింపుల్‌గా అయిపోతుంది. ఎక్కువ పాత్రలు కడగాల్సిన అవసరం కూడా ఉండదండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకొని 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత 6 ఎగ్స్‌ని ఈ విధంగా బ్రేక్ చేసి కలుపుకొని వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ వరకు సాల్ట్ అలాగే 2 టీ స్పూన్ల వరకు కారాన్ని వేసుకోవాలి. అలాగే అర టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలండి. ఈ 3 మొత్తం అంతా కూడా గుడ్డు మిశ్రమంలో కలిసే విధంగా ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఇక్కడ నేను ఇంకాస్త స్పైసీగా ఉండాలని మరో 1 టీ స్పూన్ వరకు కారం వేసుకున్నానండి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొత్తిమీర చల్లేసుకోవాలి. అలాగే మనం ముందుగా ఉడికించుకొని పోపు వేసి పక్కన పెట్టుకున్న పెసర్లను కూడా ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు మొత్తం అంతా కూడా కలిసే విధంగా కలుపుకోవాలి. అంతేనండి, ఎంతో హెల్తీగా ఉండే టేస్టీ ఎగ్ పెసర్లు రెడీ అయిపోయింది. ఇక్కడ నేను వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పేసి ఇలా ఫాస్ట్‌గా చెప్తున్నానండి. మీరేమనుకోవద్దు. వారానికి 2, 3 సార్లు ఇలా చేసి పెట్టండి. పిల్లలకి శరీరానికి కూడా చలువ చేస్తుందండి. దీనికి పెద్దగా ఎలాంటి పదార్థాలు కూడా అవసరం లేదు. థాంక్స్ ఫర్ వాచింగ్ అండి.